ఇలాంటి వాటికి ఉద్యమాలు చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. పటాస్ 24/7 ఉండాలని ఉద్యమం చేస్తాం. మమ్మల్ని హాఫ్ అన్ అవర్ భరించడమే కష్టం అని అనుకుంటే నువ్వు 24/7 రోజు చూస్తూనే ఉంటావా? 2 రోజులు బాగా చేస్తాం, థర్డ్ డే నుంచి ఐసీయూ బెడ్ నుంచి చేస్తాం పటాస్ ఉంటూ బిందాస్. నెక్స్ట్, ఇంటింటికి నల్ల సప్లై చేసినట్టు ఇంటింటికి బీర్ సప్లై చేయాలి. దీని మీద మీ స్పందన ఏంటి? ఎలా పాడైపోతున్నారని కాదు, మేము మా రచనలను కొంచెం మార్చుకోవాలని. కాదు, రచన ఎవరు సార్? అలాంటి సీక్రెట్స్ అని అడగండి మీరు. ప్రతి పార్కులో లవర్స్ కి ఫ్రీ ఎంట్రీ ఉండాలి. పార్క్ లో ఫ్రీ ఎంట్రీ లేకపోయినా పార్కింగ్ దగ్గర ఉంటుంది ఫ్రీ ఎంట్రీ, చూసుకో కదా. నెక్స్ట్, ప్రతి కాలేజ్ లో బెంచ్ ఒక లవర్స్ ని కూర్చోబెట్టాలి. ఎందుకు? దేశం నాశనం కావాలి కదా. నెక్స్ట్, గవర్నమెంట్ వీధి వీధికి బ్యూటీ పార్లర్ పెట్టాలి, అది కూడా ఫ్రీ ఎంట్రీ ఉండాలి, అది కూడా శ్రీముఖి బ్యూటీ పార్లర్స్ అని నేమ్ ఉండాలి. నెక్స్ట్, గర్ల్స్ కి మ్యారేజ్ అయితే ఇండికేషన్ ఉంటది కదా, తాళి మెట్టలు అని, అలాగే బాయ్ కూడా ఒక ఇండికేషన్ ఉండాలి. మీరే చెప్పండి శ్రీరంగ్ గారు, క్రేజీగా ఒకవేళ అంటే అమ్మాయిలకి మెట్టెలు మెడలో పుస్తలు అవన్నీ ఉంటాయి కదా, అబ్బాయిలకి ఏముంటే మాకు తెలుస్తుంది అంటే మీకు తెలియట్లేదా? పెళ్లి అవ్వకముందు మాట్లాడేవాడు పెళ్ళైన తర్వాత సైలెంట్ గా ఉంటాడు, ఆ సైలెన్స్ ఇండికేషన్. సూపర్. నెక్స్ట్, సినిమాలలో మద్యపానం ఆరోగ్యానికి హానికారం అని ఇచ్చినట్టు అమ్మాయిలు వస్తే అమ్మాయిలు హానికారం అని చెప్పి ఇయ్యాలి. థియేటర్ లో ముఖేష్ బదులు శ్రీముఖిని పెట్టాలంటున్నావు. అంతే. నా పేరు శ్రీముఖి, నేను అమ్మాయిని, మాతో పెట్టుకుంటే హానికారం. నెక్స్ట్, అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే అబ్బాయిలు ఒప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ఫస్ట్ ఒరిజినల్ బాగుంది. లేదు, ఒప్పుకోవాలి. నో అంటే వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలి. నేను ప్రపోజ్ చేస్తే నువ్వు ఒప్పుకోవాలి, లేకపోతే నీ కార్డులు అన్ని ఇచ్చాయి. నెక్స్ట్, పెళ్లిలో భార్య భర్తని కాలు మొక్కుతుంది కదా, అట్లా కాకుండా రివర్స్ జరగాలి. ఇప్పుడు రవి వచ్చి పెళ్లి కొడుకు అనమాట, నువ్వు పెళ్లి కూతురు వెళ్ళి ఏం చేస్తావు? ఇప్పుడు పెళ్లి కూతురు కూర్చొని ఉంది, పెళ్లి కొడుకుని తీసుకొని వస్తున్నారు ఇంటి వాళ్ళు, కూర్చోన్నారు. ఫస్ట్ పెళ్ళేనా మీకు? ఫస్ట్ పెళ్ళేనా? అమ్మా అమ్మా, పద్ధతిగా కూర్చో. మీ మమ్మీ నేర్పిలేదా నీకు? మా మమ్మీ నేర్పించింది, మా డాడీ మర్చగొట్టింది మొత్తం. అమ్మా ఒకసారి ఈయన ఒకసారి పెట్టుకొని పెళ్లి కొడుకుని ఒకసారి పెట్టుకొని అరే ఓ బాడహో అని. ఇదేం మంత్రాలండి? ఇది కొత్త జనరేషన్ కదా మీరు అన్నట్టు. ఫస్ట్ హాఫ్ లో పంతులు కాదు, మా అమ్మ చెడుని చూడొద్దు, చెడుని చేయొద్దు అని చెప్పింది. అవన్నీ రాత్రి పుట్టి ఆ తాళి బాడుకో కడతా. తాళి తీసుకురా, తాళి కట్టండి. పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు నాయన. వెరీ గుడ్. శ్రీరంగ్ గారు మీరు చెప్పండి, ఎలాంటి వాటికి ఉద్యమాలు జరగాలి? ఏ ప్రోగ్రామ్ కైనా పేరు సార్థకత ఉండాలి కదా. ఇప్పుడు పటాస్ అని పెట్టుకున్నారు, పటాస్కి వచ్చిన వాళ్ళందరికీ సంవత్సరానికి సరిపడా పటాసులు పంచిపెట్టాలని నేను ఉద్యమం చేస్తాను.